హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావనీస్ వరల్డ్. ఈరోజు అయితే చింతపండు చట్నీ అయితే చేసి చూపిస్తున్నాను. ఇది చింతపండు చట్నీ ఒకసారి చేసుకొని తిన్న తర్వాత మీరు నెక్స్ట్ టైం ఆ చింతపండు చట్నీని ఊహించుకుంటేనే నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే కంచాలు కంచాలు లాగించేయచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం అయితే ఒక కప్పు చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను. అలాగే హాఫ్ కప్పు బెల్లం తురిమి పెట్టుకున్నాను. అలాగే ఒక కప్పు పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నాను. అలాగే 2 ఉల్లిగడ్డలు అయితే మీడియం సైజు ఉల్లిగడ్డలు అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ దీనికి ప్రాసెస్ అయితే మనం చింతపండు చట్నీ నూరుకునే ముందే ఫస్ట్ ఆయిల్లో మనం ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అన్నీ వేసేసి ఇటు సైడ్ పెట్టేస్తే అటు సైడ్ మన చట్నీ కూడా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేయచ్చు. ఆనియన్స్ స్టవ్ మీద పెట్టేసాం కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1.5 స్పూన్ జీలకర్ర వేసాను అనమాట. జీలకర్ర వేసిన తర్వాత దాంట్లోకి ఫస్ట్ వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఫస్ట్ నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, చింతపండు వాటర్ లేకుండా చింతపండు మాత్రమే వేసుకోవాలన్నమాట. ఆ వాటర్ ఏం పడేయదన్నమాట. మనం మధ్యలో రుబ్బుకునేటప్పుడు మనం గట్టిగా అయినప్పుడు అదే వాటరే పోసుకోవాలి. ఇప్పుడు మీకు రుచికి సరిపడా కారము, నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను, పడుతుందండి. అలాగే తర్వాత నేను ఇందాక హాఫ్ కప్పు బెల్లం తురిమి పెట్టుకున్నాను కదా, దాంట్లో సగం అయితే వేసి పెట్టుకున్నాను. తర్వాత కూడా మళ్ళీ చూడొచ్చు అనమాట. టేస్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకొని పట్టుకోవచ్చు. ఒకసారి మిక్సీ పట్టేసిన తర్వాత ఇటు సైడ్ చూస్తున్నాను ఆనియన్స్ ఫ్రై అయ్యాయా లేవా అని. ఆల్మోస్ట్ సగం బ్రౌన్ కలర్ అవుతున్నప్పుడు అందులో ఒక 3 రెమ్మల కరివేపాకు అయితే వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం మళ్ళీ కాదు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి పసుపు అయితే వేసుకొని, పసుపు వేసిన తర్వాత కూడా మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ మిక్సీ జార్లోకి అయితే ఇదంతా అలాగే వేసుకోవాలన్నమాట. చల్లారన అవసరం లేదు. అలాగే వేడివేడిగానే వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఒక్కసారి అలా తిప్పాలన్నమాట మిక్సీ. అక్కడక్కడ పంటికి కూడా తగులుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఫైన్ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా యమ్మీ చింతపండు చట్నీ ఈజ్ రెడీ.